జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయని జిల్లా ఇన్ఛార్జి రవాణా అధికారి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి డీటీఓ వెంకటరమణ మాట్లాడారు. అతివేగం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతామని, పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధన ఖచ్చితంగా పాటిస్తే కొంతమేర ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. సమాజంలో సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కొంతమంది వాహనదారుల్లో మార్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం వల్ల ఎన్నో కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. కొందరు చేసే తప్పులు ఎందరి జీవితాలను రోడ్డున పడేసిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. మోటార్ వాహన చట్టాలకు అనుగుణంగా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, లైసెన్స్ తప్పనిసరి అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధన పాటించి ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ స్వర్ణలత, గిరి, సుమలత, సూపరింటెండెంట్లు జోహెద్ అలీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Sir, respected madam, respected sir, and కొంచెం ఇక్కడైనట్లా ఉండాలని లేదు. ఇలా ఏకిల్ లేకుండా బయటికి పోతున్నట్టు కనీసం ఇచ్చారు సార్. ఇవాళ బయటికి వెళ్ళినాం, కనీసం మనం ఆటో డ్రైవర్ ఉంటుందండి. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామీ ఆఫ్ ది ఇండియన్ అండ్ వరల్డ్ ఆల్సో కూడా అంత ఖర్చు మనం పెడుతున్నాం. సో ఈ నిర్లక్ష్యం, అందుకే నేను ఇంకా రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నాను. ఇవన్నీ చేస్తాం కానీ రేపటి నుంచి నేను అతివేగంగా పోను, రాంగ్ రూట్లో పోను, లేదా 2 వీలర్ నడిపితే హెల్మెట్ పెట్టుకుంటాను కంపల్సరీ, 4 వీలర్ నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఒకవేళ మన బ్రదర్స్ ఎవరైనా ఆటో వాడు ఉంటే నా ఆటోలో నలుగురు అంటే నలుగురే ఎక్కించుకుంటా, వెనక ముగ్గురు, నేను ముందు, నేను ఒక్కడనే ఉంటా, నా సైడ్ అటు ఇటు ఎవరిని కూర్చోబెట్టుకోను. అదే మన గూడ్స్ వెహికల్స్ అయితే పరిమితికి మించి ఎక్కువ లోడ్ వేసుకోను అనే ఈ రెజల్యూషన్స్ ఎవరు తీసుకున్నారు. బట్ ఇవే ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం అనేది మనం వాకింగ్ ఈ రోజు పోకపోయినా రేపన్నా పోతాం, రేపు ఎల్లుండన్నా పోతాం కదా. అసలు జనవరి మొత్తం పోకపోయినా ఫిబ్రవరిలో పోతాం. కానీ మనం చేసినటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల వలన రోడ్డు యాక్సిడెంట్ సంభవిస్తే ఏది ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం నిర్లక్ష్యం అనే దాన్ని మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ఇది చేయకూడదండి రోడ్డు మీద. ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళే సాఫ్ట్వేర్, అసలు నేను ఎవరిని అనట్లేదు, ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ కాదనే ఉద్యోగస్తులు కూడా కొంతమంది మద్యం తాగి వాహనాలు నడపరాదని మనం పిల్లలకి చెప్తుంటారు, కానీ వాళ్ళు ఫాలో కాదు. ఇప్పుడు మనం చేసేది మన పిల్లలు ఫాలో అవుతారు. సో ఈ చిన్న చిన్న నిర్లక్ష్యంతో కూడినటువంటి అలవాట్ల వల్లనే అనుకోని ప్రమాదాలు జరగడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నవి. సో వీటన్నిటి నుంచి ప్రజల్ని అంటే చైతన్యవంతులు అంటే వాళ్ళకి ఇది చైతన్యం కలిగించడానికి యాక్చువల్గా ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు కేర్ తీసుకోవాలండి? నేనే తీసుకోవాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా నాకు చెప్పడం ఏంటి అంటే నా జీవితం కూడా మనం వాళ్ళకి ఉపయోగిద్దాం. మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా. మనం ఒకళ్ళు ఇబ్బంది ఏంటంటే అది కుటుంబం మొత్తానికి అవుతుందని మనం రిలీజ్ కావాలి. ఈ రాంగ్ రూట్ వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దంటే చేయొద్దు, అనుకోవచ్చు. ఒక్కసారి చేస్తే జరిగిందంటే జరగవచ్చు చెప్పలేదు. సో వీటన్నిటినీ ఈ ప్రజల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని చైతన్యవంతం చేయడం కొరకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ప్రతి సంవత్సరం వినేది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవి చిన్నవి, వీటన్నిటిని కూడా మనందరం మార్నింగ్ లేస్తే బయటకంటూ వస్తే ఒక్కొక్క నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు ఎంత దూరమైనా. కానీ ఇప్పుడు మనం బయటకు వస్తున్నామంటే ఐదర్ 2 వీలర్ ఆర్ 4 వీలర్ వీఆర్ యూజింగ్. సో వెహికల్ తోటి మన రోడ్డు మీద మన ఇంట్లో గేట్ దాటి బయటకు వస్తున్నామంటే ఈ 4-5 చిన్న రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే, నిర్లక్ష్యాన్ని మనం మన దగ్గరికి రానియకుండా ఉంటే మనం సేఫ్గా ఉంటాం, మన సొసైటీని సేఫ్గా ఉంచుతాం. సరే సొసైటీ గురించి పక్కన పెడదాం, ఫస్ట్ మనం సేఫ్గా ఉంటే మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. నేను నా ఫ్యామిలీ, ఇలా వీళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే కదా సొసైటీ. ఎవరు
వాళ్ళు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సేఫ్గా చూసుకుంటే మనందరికీ మంచిది, మన ఫ్యామిలీస్కి, మన కుటుంబానికి, మన స్టేట్కి అన్నిటికీ కూడా మంచిది. కాబట్టి కనీసం ఈ నెల రోజులన్నా జనరల్గా ఏముంటుందంటే మనం మాలలు వేస్తుంటాం కొంతమంది, ఎందుకంటే 90 days 45 days అని ఉంటుందండి. వేస్తే ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ లైఫ్కే మనం అలవాటు పడుతున్నాం అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని మనం వేసుకుంటాం. చాలా మంది కూడా ఈ మాలలో ఉన్నటువంటి నియమాలనే, అంటే అందరూ కాకపోయినా కొంతమంది మాల తీసేసిన తర్వాత కూడా ఫాలో అవుతుంటాడు. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఈ 30 రోజులు మేము చెప్పడం ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే అధికారులు చెప్పడం ద్వారా కానీ మీరు డిసిప్లిన్ వస్తే ఆ డిసిప్లిన్ మీరు తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా కంటిన్యూ చేస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలన్నింటిని కూడా కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం. సో వీటన్నిటిని మీరు వినియోగించుకోండి. మన ఫ్యామిలీ గురించి మనమే జాగ్రత్తగా ఉండాలండి, నిర్లక్ష్యాన్ని దగ్గరికి రానివ్వదు దయచేసి. సో అందరం కూడా రోడ్డు నియమాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఈ కొత్త సంవత్సరం 2025లో అందరం హ్యాపీగా ఉందాం. మనం ఏదో చిన్న ప్రమాదం చేసి ఎదుటి వారికి కూడా ఇబ్బంది, ఎదుటి ఫ్యామిలీ కూడా ఇబ్బంది. మనమే హ్యాపీగా ఉందాం, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్లో 50-60% ఆఫ్ ద వెహికల్స్ హెల్మెట్ లేదు ఇక్కడ. ఐ మీన్ స్టాఫే, ఇక్కడ వచ్చిన స్టాఫే, బట్ హెల్మెట్ కూడా లేదు. సో ఐరోనీ ఏంటంటే హెల్మెట్ గురించి మాట్లాడి హెల్మెట్ తీసుకోకుండా బైక్స్ వేసుకొని సడన్గా వచ్చేసారు చాలా మంది. సో అదొక మిస్టేక్ ఆబ్వియస్లీ. ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళం అక్కడే హెల్మెట్ తీసుకోకుండా వస్తే దట్ ఈస్ బ్యాడ్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏజెంట్స్ లేకపోతే బయట హెల్ప్ చేసే వాళ్ళందరూ ఫిట్నెస్ చెకింగ్కి లేకపోతే లైసెన్స్ కోసం మీరు పంపిస్తారు కదా వెహికల్స్కి, దానికి చాలా వరకు బ్రేక్ లైట్స్, ఇండికేటర్స్ ఏమీ ఉండవు. సైన్ పెట్టేయండి మేము చూసుకుంటాం.